కృషి ఉంటే మనుషులు ఋషులవుతారంటారు. భారతీయ స్పోర్ట్స్ అథారిటీ అథ్లెటిక్స్ కోచ్ నాగపురి రమేష్ అలాంటి కృషినే నమ్ముకున్నారు. అందుకే వరల్డ్ క్లాస్ అథ్లెట్లను తయారు చేశారు కూడా. గతంలో ఏథెన్స్ ఒలింపిక్స్ ఫైనల్లో 7వ స్థానంలో నిలిచిన భారత 400 మీటర్ల రిలే టీం మెంబర్ సత్తి గీత, వరల్డ్ జూనియర్ అథ్లెటిక్స్లో పాల్గొన్న పత్లావత్ శంకర్ ఇద్దరు కూడా రమేష్ శిష్యులే. అంతేందుకు రియో ఒలింపిక్స్లో 100 మీటర్ల పరుగులో పాల్గొన్న దుతిచంద్ కూడా రమేష్ ట్రైనీయే. భారత ప్రభుత్వం ద్రోణాచార్య అవార్డు ప్రకటించిన నేపథ్యంలో రమేష్తో సాక్షి ప్రతినిధి జె శ్రీనివాస్ ముఖాముఖి. గీతా శంకర్ లాంటి వరల్డ్ క్లాస్ అథ్లెట్ని తయారు చేసిన రమేష్ మనతో ఉన్నారు. రమేష్ భారత అథ్లెటిక్స్ కోచ్. ఈరోజు అతనికి అవార్డు లభించింది, ద్రోణాచార్య అవార్డు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకున్నాం. రమేష్ గారు చెప్పండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ సాక్షి తరఫున కంగ్రాట్స్ అండి. థ్యాంక్స్. రమేష్ గారు చెప్పండి, ఎట్లా ఫీల్ అవుతున్నారు? 25 ఏళ్ళుగా మీరు ఈ ఫీల్డ్లో ఉన్నారు. పోతే ఆలస్యంగా మీ అవార్డు వచ్చింది అనుకుంటారా, పర్వాలేదు ఇప్పటికైనా వచ్చింది అనుకుంటున్నారా? ఆలస్యంగా వచ్చిన తెలంగాణలో మొదటి ద్రోణాచార్య అవ్వడం చాలా సంతోషంగా ఉంది. మీరు అన్నది 24 ఇయర్స్ నేను జాతీయ శిబిరాలను ఉన్నాను. ఫ్యామిలీది దీనికి ఐఎమ్ థ్యాంక్ఫుల్ టు మై ఫ్యామిలీ. అండ్ సెకండ్లీ అంటే స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా జాబ్ ఇచ్చినందుకు. మీ లాంగ్ కెరీర్లో చూసుకుంటే కనుక గీత లాంటి ప్లేయర్ అంటే ఒలింపిక్స్లో ఫైనల్స్ దాకా వచ్చింది. అథ్లెటిక్స్లో మరి ఫైనల్ దాకా రావడం చాలా గ్రేట్ ఇష్యూ. ఆ తర్వాత శంకర్ కూడా వరల్డ్ జూనియర్ అథ్లెటిక్స్లో వెళ్ళాడు. సో ఇలాంటి టాప్ లెవెల్ ప్లేయర్స్ కూడా మీరు తయారు చేశారు. మీకు ఎలా అనిపిస్తుంది? సాటిస్ఫాక్షన్ ఉందా ఇప్పటిదాకా పనిచేసిన మీ పనితీరుకు? పర్లేదు, నేను మంచి రిజల్ట్స్ ఇచ్చానని చెప్పి అనుకుంటున్నారా? పర్వాలేదు, కానీ ఇంకా గోపీచంద్ను చూసిన తర్వాత ఇంకా టార్గెట్స్ పెరిగాయి. అదేవిధంగా ద్రోణాచార్య రావడం వల్ల ఇంకా రెస్పాన్సిబిలిటీ. నేను కూడా ఒలింపిక్లో ఫస్ట్ ఒలింపిక్ మెడల్ అథ్లెటిక్స్లో భారతదేశానికి తేవాలి, అదేవిధంగా వరల్డ్ లెవెల్లో మెడల్ తేవాలి అనేది దృఢ నిశ్చయంతో ఉన్నాను. ఇది తప్పకుండా సాధిస్తాను. సో చూస్తే ఒలింపిక్స్లో చూస్తే కనుక ఒక పూర్ కంట్రీస్, జమైకా, కెనియా లాంటి పూర్ కంట్రీస్ ఇండియాతో ఏ విధంగా కూడా కంపేర్ చేయలేం. అలాంటి కంట్రీస్ కూడా హైయెస్ట్ మెడల్స్ సాధిస్తున్నాయి. మరి ఏ విషయంలో మనం వెనుకబడిపోయామంటారు? ఈ విషయంలో ఏంటంటే సిస్టమ్, ఇది ఎంత జనాభా ఉంది, ఏం చేస్తున్నాం అనేది ఇంపార్టెంట్ కాదు. మన దగ్గర ఉన్న సిస్టమ్ ఇది చాలా ఇంపార్టెంట్. దీనికి చరిత్ర చూసుకున్నట్టయితే మనం ఏ ఈవెంట్స్లలో ఇంతకుముందు రాణించగలిగామో, ఈవెంట్స్లో గేమ్స్లో మనం రాణించగలమో, దీనిపైన మంచి అధ్యయనం జరిగి దాని ప్రాపర్ స్టెప్స్, దానికి మౌలిక సదుపాయాలు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గోపీచంద్ అకాడమీ తీసుకుంటే మౌలిక సదుపాయాలు, కాంపిటీషన్, అంతర్జాతీయ కాంపిటీషన్ ఎక్స్పోజర్, అన్లిమిటెడ్ షటిల్ కాక్స్, ప్రాబ్లమ్ సాల్వ్ అండ్ 24 hours ఆఫ్ అవైలబిలిటీ ఆఫ్ కోచింగ్. అదే దీని నుంచి మనం ఒక సక్సెస్ అయినప్పుడు దాని నుంచి ఇన్స్పిరేషన్ తీసుకొని, దాంట్లో ఉన్న స్ట్రాంగ్ పాయింట్ తీసుకొని వేరే గేమ్స్ కూడా అప్లై చేస్తే తప్పకుండా మనం సక్సెస్ సాధించవచ్చు. అయితే ఇక్కడ ఈ విషయంలో వస్తే ఖచ్చితంగా చూస్తే కనుక హైదరాబాద్లో గచ్చిబౌలి లాంటి స్టేడియంలో మరి సింథటిక్ టర్ఫ్ ఉంది, మరి అడ్వాన్స్డ్ ఎక్విప్మెంట్స్ దాదాపుగా అన్నీ ఉన్నాయి. మరి ఇంకా ఏది జోడిస్తే, ఇంకా ఏది తీసుకొస్తే ఇక్కడ నుంచి మనం వరల్డ్ క్లాస్ ప్లేయర్లను తయారు చేసే అవకాశం ఉంటుంది? వరల్డ్ క్లాస్ ఫెసిలిటీస్ ఉన్న విషయం వాస్తవమే, కానీ మీకు తెలుసు ఎన్ని సంవత్సరాల నుంచి అది మూతపడి ఉంది. ఇటీవల మేము ఒక 6 నెలలు అయింది స్పోర్ట్స్ మన తెలంగాణ ఏర్పడ్డ తర్వాతనే ఆ ఫెసిలిటీస్ కామన్వెల్త్కు అవైలబుల్ ఉన్నాయి. ఇన్ని రోజులు దాన్ని ఒక మ్యూజియం లాగానే చూశారు తప్ప పబ్లిక్ ఓపెన్ కాలేదు. ఇప్పుడు 6 నెలలు అయింది స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ట్రైనింగ్ సెంటర్ అక్కడ స్టార్ట్ అయింది, ఓపెన్ అయింది. దాని రిజల్ట్ మీరు చూస్తున్నారు. దుతిచంద్ 36 ఇయర్స్ తర్వాత క్వాలిఫై అయింది. అదేవిధంగా విశాలాక్షి, జ్యోతి ఇటీవల యూత్ నేషనల్లో 5 మెడల్ తీసుకొచ్చారు. ఇది 10 సంవత్సరాల క్రితం జరగాల్సిన పని. ఇప్పుడు అట్లీస్ట్ తెలంగాణ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఫెసిలిటీస్ ఓపెన్ అయినాయి. ఇంకా ఫ్యూచర్లో కూడా మనం మంచి రిజల్ట్స్ ఆశించవచ్చు. సో మీరు ఇవన్నీ చూసారు కాబట్టి మీకు కొన్ని టార్గెట్స్ ఉంటాయి. ఏవి టార్గెట్స్గా పెట్టుకున్నారు మీరు? బట్ ఈ ద్రోణాచార్య వల్ల నేను అనుకుంటున్నా మై డెత్ షుడ్ బి మై రిటైర్మెంట్. సో దట్ ఈస్ వాట్ ఐ ఫీల్. ఇది రమేష్ చెప్తున్నాడు. ఇండియన్ అథ్లెటిక్ కోచ్ తన కోచింగ్ కెరీర్లో అనేక మంది ప్లేయర్లని ఉన్నత స్థాయికి తీర్చిదిద్దాడు. అదే మాదిరి ఇక్కడ దాకా కూడా తను పనిచేస్తూనే ఉంటానని చెప్తున్నాడు. వీడియో రమేష్ రెడ్డితో కలిసి జె శ్రీనివాస్, సాక్షి న్యూస్, అల్వాల్, సికింద్రాబాద్.